బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రంచే తుడిలో మొట్టమొదటి BAS హాల్ మార్క్ మెగా AC షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ, మెయిన్ రోడ్, తుని. నమస్తే, వెల్కమ్ టు మై మీడియా న్యూస్. నేను కళ్యాణి. తొట్టంబేడు మండలం రౌతు సోరమాల గ్రామంలో దత్తాత్రేయ స్వామి ఆలయానికి సంబంధించి కె హరిబాబుకు ఎటువంటి హక్కులు లేవని ఆలయ పరివార సభ్యులు తెలిపారు. ఈ మేరకు న్యాయస్థానం కూడా తీర్పు చెప్పినట్లు శ్రీకాళహస్తి ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు వెల్లడించారు. అయితే హరిబాబు ఆలయంపై సర్వ హక్కులు తనకే ఉన్నాయంటూ అందరినీ భయభ్రాంతులకు గురిచేస్తూ దౌర్జన్యం చేస్తున్నారని వాపోయారు. హరిబాబు బెదిరింపులు, దౌర్జన్యాల నుంచి తమకు రక్షణ కల్పించి న్యాయం చేయాలని కోరారు. ఈ సమావేశంలో ఆలయ పరివార సభ్యులు నాగమణి, ప్రసన్న, చంద్రయ్య, బాలచంద్ర, పుష్పలత, వేణు, శ్రీదేవి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. తర్వాత వచ్చి హరిబాబు వచ్చి ఈ అబ్బాయితో పాటు కలుసుకొని ఒక 6 నెలల నుంచి కలుసుకొని పూజలు చేసుకుంటూ ఉండి ఇప్పుడు ఏమంటున్నాడంటే గుడి పూజారిని నేనే, ఆ గుడికి సంబంధించి సర్వ హక్కులు నాకే చెందుతాయి అనేసి గ్రామస్తుల దగ్గర కూడా కోర్టు దగ్గర ఒక పత్రం రాసి సంతకాలు పెట్టమన్నారు. ఆ గ్రామస్తులు వెళ్ళి ఇదేంది దారి, గుడికి సంబంధించిన సర్వ హక్కులు నీకు ఇచ్చేస్తే గ్రామస్తులు ఏం కావాలి, స్థలంలో ఏం కావాలి, ఇది మేము సంతకం పెట్టము అనేసి అబ్బాయి వాస్తవం ఉన్నాడు. అబ్బాయి కూడా పెట్టననేసి తిరిగి వెళ్ళిపోయారు. ఆ నుంచి స్టార్ట్ అయింది హరిబాబు మా మీద స్థలం గల్లా వాళ్ళకి మీకు సొంతం కాదు, ఇది గవర్నమెంట్ ల్యాండ్, మీకు స్థలదాతలే కాదని వాళ్ళపైన మమ్మల్ని ఎవరంటే పరివార సభ్యులే కాదు మీరు, మేమే పరివార సభ్యులు, నా వల్ల అవుతుంది ఇక్కడ అని అవి పూజారిని బెదిరించడం, ఎంఆర్ఆవుని బెదిరించడం, గ్రామంలో పోయి మీరు సంతకాలు పెడితే మీ మీద కేసులు పెడతాను, నన్ను బెదిరించి నీ అంతు తేల్చేస్తాను అని నన్ను బెదిరించడం, ఈ గుడి నాకు ఒక్కడికే సొంతం అన్నట్టుగా వ్యవహరించడం. మొన్న వార్తలు కూడా ఆయన ఫోటోని పెట్టి ఆయన సొంత గుడిలాగా ఆయన పటాల ల్యాండ్లో లాగా పెట్టి వార్తలు పెట్టుకొని నేనే అన్నదానం చేసి నేనే కార్యక్రమాలు చేసుకున్నాను. 50 సెంట్లు స్వామి పేరు మీద కేటాయించింది కోర్టు. దాన్ని కూడా ఏమని రాసుకున్నాడంటే నాకే 50 సెంట్లు కేటాయించింది కాకి హరిబాబుకి అని అపచారాలు చేసుకుంటూ అందరినీ బెదిరిస్తూ ఇబ్బందులకి గురి చేస్తూ ఉన్నాడు హరిబాబు. 10 ఎకరాలు రికార్డెడ్గా ఉండేది 8 ఎకరాల 40 సెంట్లు, అది రికార్డెడ్గా ఉండేది, విస్తీర్ణం వచ్చి 10 ఎకరాలు. దాంట్లో 10 ఎకరాలు కూడా స్వామికే ఇచ్చేస్తామని వాళ్ళు మొక్కుకోవడం జరిగింది. అంటే వాళ్ళకి స్వామి విషారా ఇవ్వడం వల్ల స్వామికి ఇవ్వాలని కూడా అర్జీ కూడా పెట్టుకున్నారు.